సహజంగా ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు. తాతల నుంచి చెప్పుకుంటూ వస్తే అందరూ కళాకారులు కావడంతో ఆక్షేపణ అనేది లేదు. ఓకే. కుటుంబం అందరూ సహకరించారు. అలా 90లో ప్రారంభమైన నేను స్టిల్ ఈ రోజుకి సాయంత్రం 6 గంటల దాకా షూటింగ్ చేసి 6 గంటలకి లొకేషన్లోంచి కారు అలాగే ఒక 300 కిలోమీటర్ల అవతల 350 కిలోమీటర్ల అవతల ఊరికెళ్ళి రాత్రి 11:30కి నాటకం ఆడి మళ్ళీ తెల్లారేటప్పుడు షూటింగ్కి వస్తున్నా ఇప్పుడు వా స్టిల్ ఈ రోజుకి. సార్ ఎక్కడ సార్, ఏ ఊరు సార్? నాది తెనాలి సార్. తెనాలి. తెనాలి దగ్గర కొలకలూరు. కొలకలూరు. ఓకే. ఉండటం అక్కడే. ఇక్కడి నుంచి వెళతాను, షూటింగ్ ఉంటే హైదరాబాద్ వస్తాను, ఓకే. లేకపోతే అక్కడికి వెళ్ళిపోతాను. ఇవాళ మీకు ప్రదర్శన కమిట్ అయ్యాను అనుకోండి, నాటకం షూటింగ్ రెండు తప్పదు అనుకోండి, నేను మొదట ఎవరికి కమిట్ అయ్యానో వాళ్ళదే ప్రాధాన్యత. ఓకే. నాటకంకి అయితే నాటకం, షూటింగ్ అయితే షూటింగ్, రెండు ఒకటే రోజు వచ్చింది అనుకోండి. నాకు ఈ పరిస్థితి జరిగింది కూడా. ఎందుకంటే గుంటూరు కారం చేసేటప్పుడు త్రివిక్రమ్ గారితో చేస్తున్నప్పుడు ఇదే స్థితి వస్తే ఆ డేట్ అడ్జస్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా, నన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నేను త్రివిక్రమ్ గారిని డైరెక్ట్గా అడిగాను, సార్ ఇది సార్ పరిస్థితి అంటే, ఎన్ని గంటలకు వెళ్ళాలి మీరు అన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 6 అయిపోయింది సార్, ప్యాకప్ అయిపోతే కనుక ఇక్కడ నుంచి బయలుదేరటమేనండి, ఇంకా ఇటు ఓఆర్ఆర్ శంకరపల్లి నుంచి ఓఆర్ఆర్ మీద అటు వెళ్ళిపోవటమే సార్, నేను మార్టూర్ వెళ్ళాలి 340 కిలోమీటర్స్ సార్ అన్నాను. సరే ఓకే మూవ్ అన్నారు, అంతే, ఇంకా రెండో మాటలేదు. ఆయన అంటే అటువంటి దర్శకులు కూడా మాబోటి రంగస్థల కళాకారుని అర్థం చేసుకొని నాటక ప్రదర్శనకు పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సామాజ వర్గంలో డైరెక్టర్ రామ్ అబ్బరాజు కానీ, అలాగే సాగర్ చంద్ర గారు కానీ, నాటకం సార్ పలానా రోజు నేను రాలేను అంటే భీమ్లా నాయక్ అప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు అట్లా. ఓకే. నాకు నాటక ప్రదర్శనకి షూటింగ్కి ఇబ్బంది పెట్టిన దర్శకులు లేరు ఇంతవరకు. ఆ విషయంలో చాలా అదృష్టవంతులం మేము. సో అలా డైరెక్టర్స్ దగ్గర నుంచి కూడా సో ఈ రంగస్థలానికి సో వాళ్ళంతు తోడ్పాటు అనేది కూడా సో మిమ్మల్ని ఆపకుండా అనేది కూడా చేస్తూ ఉన్నారు. అంటే మనం హానెస్ట్గా అబద్ధం చెప్పకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఎవరైనా మనకు సహకరిస్తారు సార్. ఓకే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వేరే షూటింగ్ ఉందని అబద్ధం చెప్పటము, లేకపోతే వేరే పర్సనల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పడం కాదు. మా నుంచి మా ఇంట్లో ఫంక్షన్ల కన్నా మేము నాటక ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తాము. ఓకే. పెళ్లి రోజు, పుట్టినరోజు ఏమీ ఉండవు. ఓన్లీ నాటక ప్రదర్శన ఉందా వెళ్ళిపోవడమే. సార్ మరి చాలామందికి కూడా అనిపించవచ్చు నాటక రంగంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది కూడా ఉంది. సో కానీ సినీ ఎంట్రీ అనేది కూడా, సినిమా రంగంలోకి ఎంట్రీ అనేది కూడా లేట్గా రావడానికి గల రీజన్ ఏంటి? నాన్నగారు అయినా కానీ, సో తర్వాత మీరైనా కానీ ఏం సార్, మనదే లోపం. వాళ్ళు ఎవరు వద్దనలేదు, వచ్చినాడు పొమ్మనలేదు. ఇప్పుడు మనకు ఉన్నంతలో చాలే అని సర్దుకున్నంత కాలం అలాగే ఉన్నాం. వయసు కొంత మీద పడుతోంది, కుటుంబ భారాలు పెరుగుతున్నాయి, కొంచెం ముందుకు వెళ్ళాలి అని మనకి మైండ్లో అనిపించినప్పుడు మనం కూడా తలుపు తీసుకొని బయటకు వచ్చాం. ఆ విధంగా వచ్చిన ప్రతిసారి అవకాశం ఇచ్చారు. ఓకే. మనం వెళ్ళి నుంచుంటే ఖచ్చితంగా అవకాశం ఇచ్చారు. అంటే ఫస్ట్ ఈ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది, ఏ సినిమాతో మొదలైంది అనుకోవచ్చు? 2007 సత్యనారాయణ స్వామి మహత్యం సినిమాతో మొదలైంది సార్ నాది. తర్వాత గంధర్ నాగరాజు గారు అని రైటర్ ఉండేవాళ్ళు, ఆయన అంటే మొదటి సినిమా రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా గారు. వారు మేము తెనాలి కావటం, సోదరుడుగా నాతో బాగా ఇదిగా ఉంటారు ఆయన. ఆయనతో స్టార్ట్ అయ్యాను నేను. వాస్తవానికి ఆయన ఇచ్చిన అవకాశంతో మొదలయ్యాను. తర్వాత బాణం, అలాగే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను సినిమా ఓనమాలు చేశాను. దత్తు గారు వాళ్ళ బ్యానర్లో చేసింది ఓం శాంతి శాంతి హే అని ఒక సినిమా చేశాను. ఓకే. అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 3 ఇయర్స్లో కొంచెం ఫుల్గా చేస్తున్నాను. సో గుర్తింపు అనేది కూడా ఏ మూవీతో వచ్చింది అనుకోవచ్చు? 2 చెప్పుకోవాలి సార్. నన్ను ప్రపంచానికి ఒక ప్రత్యేకంగా పరిచయం చేసింది సినిమా మొత్తం మనం ఉండక్కర్లేదు, ఒక్క నిమిషం ఉన్నా సరే మనం బాగా ప్రాచుర్యం పొందుతాం అనేది నిరూపించింది F3. తర్వాత మళ్ళీ మీమ్స్ రూపంలో బాగా నాకు పేరు వచ్చింది సామాజ వర్గమన. నరేష్ గారు నాది కాంబినేషన్లో ఉంటుంది. ఆ దర్శకుడు అబ్బరాజు గారు, రామ్ అబ్బరాజు గారు, ఆయన కూడా చాలా ఎక్సలెంట్. అంటే గమ్మత్తు ఏంటంటే వీళ్ళు ఎవరి ఆఫీసులకు నేను వెళ్ళా, అవి చేశానంటే వాళ్ళ పుణ్యమే, నాదేం లేదు. వాళ్ళే పిలిచారు, వాళ్ళే చేయించారు. అలాగే త్రివిక్రమ్ గారు అంతే. సాగర్ చంద్ర గారు నన్ను పిలిచి భీమ్లా నాయక్లో పెట్టినప్పుడు సెట్లోకి వస్తూ సారు పైన గైడ్లైన్స్ చూస్తున్నప్పుడు ఆయన నోట్ చేసి మీరు ఎక్కడా ఏమిటని అడిగారు నన్ను. పలానా చోట సార్ అన్నాను.
అసోసియేట్ డైరెక్టర్ రవీంద్ర గారిని ఉండేవాళ్ళు. ఆయన చెప్పారు, సార్ స్టేజ్ అండి విజయ్ గారని. అక్కడి నుంచి కొంచెం టచ్లో ఉండండి అన్నారు. అలా త్రివిక్రమ్ గారి జోనర్లోకి వెళ్ళడం జరిగింది. బాగా ఈ మధ్యకాలంలో బాగా పేరు వచ్చిన వెబ్ సిరీస్ బృంద, త్రిష గారితో చేసింది. దానిలో నిజంగా ఎంత అనిపించిందంటే, మీరు ఆ ఎస్ఐ పాత్రలో చేస్తూ త్రిష గారిని ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అరే కొంచెమన్నా ఎక్కడన్నా ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే అస్సలు లేనే లేదు. అది చాలామంది పెద్దవాళ్ళని ట్రై చేశారట. మరి నాకు ఎలా వచ్చింది అనేది అది విధిరాతనే చెప్పుకోవాలి. భీమ్లా నాయక్ చేస్తున్నప్పుడే ఫణి అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, మాతో పాటు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసేవాడు దాంట్లో. అతను ఆ వెబ్ సిరీస్కి అసోసియేట్. అతను ఏం చేశాడు, సార్ ఒకసారి ఆఫీస్కి రండి సార్ అంటే, నేను లైట్ తీసుకున్నా. 2 రోజులు అయిన తర్వాత, సార్ మనది ప్యాకప్ అవ్వగా రండి సార్ అన్నాడు. వస్తూ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆడిషన్ చేశాను. డైరెక్టర్ గారు వచ్చారు, నాకు అలా కాదు ఇలా అన్నారు, సూర్య గారు చేశాను, ఫిక్స్ అన్నారు, అయిపోయా. అది కూడా నేను ఆఫీస్కి వెళ్ళింది కాదు. అంటే వెళ్ళకపోవడం అనేది నా లోపమే, కానీ నాకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోవటం నా బాధ్యత. అంతే, వెళ్ళాలి, తిరగాలి. ఇప్పుడు నేను అనేవాడిని ఎలా తెలుస్తాను వాళ్ళకి? నా ఇంటికి వచ్చి తెలుసుకోరుగా. మనకు మనం పరిచయం చేసుకుంటేనే ప్రపంచానికైనా మన అర్థమవుతుంది. ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి. ఆ లోపం ఉంది, సరి చేసుకుంటున్నాను, ఇంకా సరి చేసుకోవాలి. అంటే ఇంకొక విషయం కూడా అనుకోవచ్చా, ఏంటంటే మీకు అవకాశాలు రావడంలో నాన్నగారి పాత్ర ఎంతవరకు అనుకోవచ్చు? ఆయన రికమెండ్ చేశారని కూడా అనుకుంటారేమో అని అనుకోవచ్చా? అంటే చెబితే ముఖస్తుతిగా ఉంటుందేమో, ప్రొఫెషనల్ ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య ఉండదు సార్ అసలు. ఆయన ఇప్పుడు సార్ మే ఇద్దరం ఏమవుతామో తెలిసిన వాళ్ళు అడిగితే కనుక, చూడండి అబ్బాయికి కూడా ఏదైనా అవకాశం ఉంటే చూడండి అంటారు. కానీ ప్రత్యేకంగా భుజాన వేసుకొని ఆయన చెప్పటం కానీ, నేను చెప్పమనడం కానీ ఇది సాధ్యమైనంత వరకు ఉండదు. స్వయం ఆయన నాకు నేర్పిన అలవాటు ఏంటంటే, నీ పేరు నువ్వు సంపాదించుకోవాలి. ఓకే, నీ కెరీరు అలాగే నీకు సంబంధించిన సర్కిల్ మొత్తం ఉండాలి. ఆయన ఏమి ఇష్టపడతారంటే, రమణ గారి అబ్బాయి విజయ్ అంటే ఇష్టపడరు ఆయన. గోపరాజు విజయ్ వాళ్ళ నాన్న గోపరాజు రమణ అంటే ఇష్టపడతారు ఆయన. ఒక తండ్రిగా అంతకంటే ఇంకేం కావాలి సార్? నేను కూడా ఏమంటానంటే, అలా పిలిచారని ఆ గెలుపు మీదేగా అంటాను నేను. ఎందుకంటే అలా ఆ స్థాయికి తయారు చేయటం అనేది కూడా ఆయనదేగా. ఇప్పుడు నాకు గురువు ఆయనే. 90లో నాటకం మొదలుపెట్టిన దగ్గర నుంచి గురువు ఆయనే. 90 నుంచి 98 వరకు ఆయనతోనే చేశాను నాటకాలు. 98, 99, 2000 గుంటూరు టీములు నుసుము కోటిశివ గారని, అలాగే హైదరాబాద్ దుగ్గిరాజు సోమేశ్వరరావు గారు, ఇలా వీళ్ళతో ఈ బ్యాచ్తో చేసేవాడిని. తర్వాత కరణం సురేష్ అన్నయ్య అని చెప్పి చనిపోయారు అన్నయ్య, ఆయనతో చేసేవాడిని. వరికోటి శివప్రసాద్ గారు అనే ఆయనతో చేసేవాడిని. ఇట్లా చాలా టీములతో చేసేవాడిని. మళ్ళీ నాన్న రిటైర్ అయ్యే టైంకి, అనగా అప్రాక్సిమేట్ 2010 ఆ ప్రాంతానికి వచ్చే టైంకి, ఒక 3-4 ఏళ్ల ముందు నుంచి అనుకుంటున్నాం, చేద్దామా ఇద్దరం చేద్దామా అని. అంటే నేను ఒక పక్క నుంచి స్టేజ్లో ఒక స్టేజ్కి వచ్చున్నాను, ఆయన హైదరాబాద్ టీములతో చేస్తూ ఇద్దరం ఆపోజిట్ టీమ్స్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఆ స్థితిలో నుంచి నేను ఇక మన ఇద్దరం సొంతంగా చేద్దామా, దీన్నే నేను మెయిన్ ప్రొఫెషన్గా తీసుకోదలుచుకున్నాను. అంటే నేను చదువుకోలేదు సార్, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఓకే, నాటకమే తెలుసు, ఇంకేం రాదు, నేర్చుకోలేదు, చేత కాదు. క్యారమ్ బోర్డు కూడా రాదు సార్, తెలియదు. కార్డ్స్ పేరు కూడా తెలియదు ఈ రోజుకి. ఓకే, ఎందుకంటే ఎప్పుడూ ఇల్లు లేదా నాన్నతో పాటు నాటకం, ఆ 2 వ్యాపకాలు తప్ప వేరేదంటూ ఏమీ లేదు. తెలియదు. వాహ్, తెలియదు. సూపర్ సార్. అది ఆ వాతావరణం ఎలా పెరిగారంటే, స్నేహితులతో తిరగటం, సినిమాలకు వెళ్ళటం ఇవి కూడా లేవు. టీవీ చూస్తాను, ఎప్పుడు న్యూస్ చూస్తాను అంతే, సీరియల్స్ చూడటం కానీ ఏం లేవు.